#AskDrJohnWatts అని టైప్ చేసి మీ క్వశ్చన్స్ అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను. పరమేష్ చౌదరి, సార్ నాకు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగి 1 year అయింది. నాకు అనుకున్న దానికంటే చాలా తక్కువ హెయిర్ వచ్చినట్టు అనిపిస్తుంది. సో నా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఫెయిల్ అయినట్లేనా? ప్లీజ్ ఎక్స్ప్లెయిన్. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకున్న తర్వాత యూజువల్గా 9 months నుంచి 1 year లోపు అందరికీ మంచి రిజల్ట్స్ వచ్చేస్తాయి. ఇంకొంతమందికి 1.5 year పడుతుంది అనమాట. ఏదేమైనా 9 months నుంచి 1 year లోపల ఆల్మోస్ట్ రిజల్ట్ అంతా వచ్చేస్తుంది. కొంతమందికి 1 year తర్వాత కూడా రిజల్ట్స్ కనపడినప్పుడు లేదా పల్చగా అనిపించినప్పుడు చాలా మంది మీ సర్జరీ ఫెయిల్ అయిపోయింది అనే అపోహలో పడుతూ ఉంటారు. ట్రాన్స్ప్లాంట్ ఎప్పుడైతే ప్రాపర్ గా జరిగినప్పుడు ఒకవేళ మీకే గనక హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఫెయిల్ అయింది అంటే ఏమాత్రం జుట్టు కూడా మొలకూడదు. అలా కాకుండా కొంచెం జుట్టు మొలిచి కొంచెం జుట్టు మొలవట్లేదు అంటే డెఫినెట్ గా కొన్ని రకాల ఇష్యూస్ ఉన్నప్పుడు ఇలా జరిగే అవకాశం ఉంది. దీంట్లో మోస్ట్ కామన్ ఏంటి అంటే అలోపీషియా ఏరియేటా, అంటే పేనుకొరకుడు అన్నమాట. ఎవరికైతే పేనుకొరకుడు అనేటువంటి ప్రాబ్లం ఎగ్జిస్ట్ అవుతుందో వాళ్ళకి అప్పుడే అది బయట పడకపోయినా ఒకవేళ ఈ పేనుకొరకుడు ఉన్నట్లయితే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసిన ఏరియాలో కూడా పూర్తిగా హెయిర్ గ్రో అయ్యే అవకాశం ఉండదు. అందుకని తక్కువ గ్రోత్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకో కండిషన్ ఏంటి అంటే లైకెన్ ప్లానోపైలారిస్. ఈ కండిషన్ కూడా ఒక ఆటో ఇమ్యూన్ కండిషన్, అంటే పేనుకొరకుడు లేదా అలోపేషియా ఏరియేటా లాగానే ఇది కూడా ఒక ఆటో ఇమ్యూన్ కండిషన్. అంటే ఆ వ్యక్తి సొంత బాడీలోనే తన సొంత సెల్సే ఆ హెయిర్ ని డిస్ట్రాయ్ చేస్తూ ఉంటాయి అన్నమాట. ఇలాంటి కండిషన్ లో కూడా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ తర్వాత రిజల్ట్ అంతంత మాత్రమే వస్తాయి. చాలా మంది వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళు మ్యారేజ్ కి ప్రిపేర్ అయ్యే కంటే ముందు కొంచెం బాడీ ట్రాన్స్ఫర్మేషన్ చేసుకుందాం అనే ఉద్దేశంతో ఒక పక్క వెయిట్ లాస్ ప్లాన్ చేస్తుంటారు, ఇంకో పక్క హెయిర్ గనక పల్చగా ఉన్నా లేకపోతే బట్టలు ఉంటే దాన్ని కరెక్ట్ చేసుకోవాలని ట్రై చేస్తుంటారు. సేమ్ టైం వాళ్ళ ఫేషియల్ కలర్ ఇంప్రూవ్మెంట్ గురించి కూడా వర్కప్ చేస్తూ ఉంటారు. సో ఫేషియల్ కలర్ ఇంప్రూవ్మెంట్ గురించి పక్కన పెట్టేస్తే ట్రాన్స్ప్లాంట్ చేసుకుంటూ వెయిట్ లాస్ డైట్ కానీ వెయిట్ లాస్ ప్రత్యేకించి ట్రీట్మెంట్ ఫాలో అవుతున్నారంటే డెఫినెట్ గా అది మీ రిజల్ట్స్ మీద ప్రభావం చూపిస్తుంది. మీకు వచ్చే నార్మల్ రిజల్ట్ కంటే ఎంతో కొంత తక్కువ రిజల్ట్ వచ్చే అవకాశమే ఉంటుంది. అంటే హెయిర్ కూడా కొంచెం పల్చగా గ్రో అయ్యే అవకాశం ఉంటుంది. 4వ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే స్ట్రెస్. మీకే గనక విపరీతమైన స్ట్రెస్ ఉన్నా లేకపోతే మీరు పైకి నార్మల్గా కనిపించినా కూడా మీరు ప్రతి పాయింట్ని కానీ లేకపోతే ప్రతి సమస్యను కానీ ఎక్కువగా ఆలోచిస్తున్నారు, ఓవర్ థింకింగ్ చేస్తున్నారు అనుకోండి. అటువంటి సమయంలో కూడా మన బాడీలో కార్టిజాల్ అనేటువంటిది అంటే స్ట్రెస్ హార్మోన్ ఇది రిలీజ్ అయినప్పుడు కూడా ప్రాపర్ హీలింగ్ అనేటువంటిది జరగక మీకు రిజల్ట్ అనేటువంటిది కొంచెం పల్చగా వచ్చే అవకాశాలు ఉంటాయి. మీరు గనక ఏదైనా డిసీజ్ సంబంధించి కానీ లేకపోతే ఏదైనా క్రానిక్ కండిషన్ వల్ల మెడికేషన్ వాడుతున్నా అనుకోండి, ఆ మెడికేషన్ కనుక హెయిర్ గ్రోత్ని ఇన్హిబిట్ చేస్తున్నట్లయితే అగైన్ ఈ విషయం మీరు సర్జరీ కంటే ముందు మీ డాక్టర్తో స్పెసిఫై చేయడం మంచిది. అలా చేయని పక్షంలో మీకు సర్జరీ తర్వాత గ్రోత్ అనేటువంటిది స్లో డౌన్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. 6వ ఏంటి అంటే మెటబాలిక్ డిజార్డర్స్. దాంట్లో ప్రధానంగా వచ్చేది డయాబెటీస్. అంటే షుగర్ ఉన్న వాళ్ళకు కూడా ఒకవేళ అదే గనక కంట్రోల్లో లేకున్నట్లయితే అటువంటి సిచ్యువేషన్లో సర్జరీ ఎంత బాగా జరిగినా కూడా రిజల్ట్స్ అనేటువంటిది అంతంత మాత్రమే వస్తాయి. షుగర్ అని ప్రత్యేకించి ఎందుకు నేను మెన్షన్ చేస్తున్నాను అంటే చాలా మంది డయాబెటీస్ వచ్చినప్పుడు నేను షుగర్ ఉన్న వస్తువులు తినట్లేదు కదా అని అనుకుని ఇంకా నాకు మెడికేషన్ అక్కర్లేదు అనే నిర్ధారణలోకి వెళ్ళిపోతారు. ఇటువంటి వాళ్ళు ఇమీడియట్ గా మెడికల్ అటెన్షన్ తీసుకోవడం ఎంతైనా అవసరం. అది ప్రత్యేకించి అలోపతియే తీసుకోవాలని కాదు, బట్ ఒక హోలిస్టిక్ మెడికల్ అప్రోచ్ ఎప్పుడైతే చేసి డయాబెటీస్ ని కంట్రోల్లో ఉంచుకుంటామో, ఇలా కంట్రోల్లో ఉంచుకున్న వారికి డయాబెటీస్ కంట్రోల్ లేని వారి కంటే డెఫినెట్ గా హెయిర్ గ్రోత్ అనేటువంటిది ఎక్కువగా చూసాం. బట్ షుగరే కనుక కంట్రోల్ లేకుండా ఉన్నట్లయితే హెయిర్ గ్రోత్ చాలా వరకు ఎఫెక్ట్ అవుతుంది, వచ్చే రిజల్ట్ కూడా చాలా పల్చగా వస్తుంది. 1 year గడిచిన తర్వాత రిజల్ట్ ఎప్పుడైతే పల్చగా ఉందని మీకు అనిపిస్తుందో ఏ ప్రాబ్లం ఉంది అని ఎలా కనుక్కోవాలి అంటే మీరు ఇమీడియట్ గా మీ సర్జన్ దగ్గరికి వెళ్ళి ఇది సిచ్యువేషన్ అని ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు డెఫినెట్ గా మీకంటూ టెస్టులు చేసి ఈ పైన చెప్పిన కండిషన్స్ లో మీరు ఏదైనా కండిషన్ లో ఉన్నారా అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలి. ఒకవేళ మీ బ్లడ్ టెస్ట్ అంతా నార్మల్ గా ఉన్నట్లయితే మీ స్కాల్ప్ మీద బయాప్సీ అంటే స్కిన్ బయాప్సీ అనే టెస్ట్ చేసి
అదే పనిగా ఏవైనా ఆటోఇమ్యూన్ కండిషన్స్ ఉన్నాయా అనేటువంటి దాన్ని, లేదా ఇంకేదైనా స్కిన్ కండిషన్ ఉందా అనేటువంటి దాన్ని కూడా నిర్ధారించుకోవాలి. చాలా మంది తెలియకుండా ఏం చేస్తారు అంటే, ఒక చోట నాకు ఫెయిల్ అయింది అని అనుకొని మళ్ళీ ఇంకొక సెంటర్కి వెళ్ళి మళ్ళీ ఇంకొక సర్జరీ చేసుకుందాము అనే ఆలోచనలో పడిపోతుంటారు. అటువంటి స్టెప్ తీసుకునే ముందు మన స్కాల్ప్లో ఏమైనా ఇష్యూ ఉందా అనేటువంటి విషయాన్ని బయాప్సీ చేసి నిర్ధారించుకోవడం ఎంతైనా అవసరం. ఒకసారి బయాప్సీ చేసిన తర్వాత దానికి అనుగుణంగా ట్రీట్మెంట్ కనుక తీసుకున్నట్లయితే అట్లీస్ట్ పెరిగిన వెంట్రుకలను కాపాడుకోవచ్చు. ఫర్దర్గా ఉండే వెంట్రుకలను పోకుండా మనం సేవ్ చేసుకున్న వాళ్ళం అవుతాం. బట్ దీని గురించి ఆలోచిస్తూ మదన పడిపోతే మాత్రం ఇంకా స్ట్రెస్ వల్ల మీ ఎగ్జిస్టింగ్ బాల్నెస్ కాస్త ఇంకా పెరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. ఇటువంటి సిచ్యువేషన్లో స్టెప్ బై స్టెప్ ట్రీట్మెంట్ ఫాలో అవడమే సరైన పద్ధతి.